పవిత్ర జయరాం చనిపోయిన వెంటనే చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పవిత్ర జయరాం చనిపోయినందుకు ఆయన 100% సూసైడ్ చేసుకోలేదు. ఫ్యామిలీలో హస్బెండ్ చనిపోయినా, డివర్స్ అయినా, లేకపోతే అన్మ్యారీడ్ ఉండిపోయినా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మేడం. కొంతమంది బయటకు రాలేకపోతున్నారు, కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్లీ నేను శిల్పాకి ఈ వీడియో ద్వారా కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నేనైతే హైకోర్టు లాయర్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మీ కట్ట గారితో ఉన్నామండి. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు సోషల్ పోస్టర్లో ఎక్కడ చూసినా కూడా శిల్పా పేరు, అలాగే చందు ఆర్టిస్ట్ అయినటువంటి వాళ్ళ వైఫ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో మేడం గారు ఏంటంటే, సో వాళ్ళకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఈ రోజు అయితే నేను ఇక్కడ దాకా వచ్చింది. ఆ న్యూస్ మీకు ఏంటని ఒకసారి తెలియజేద్దాం. సో అలాగే మా ఛానల్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, థ్యాంక్ యూ. సో మేడం, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో పవిత్ర జయరాం చనిపోయిన వెంటనే చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో అది ఏ పరంగా చేశారో అది మనకు కూడా ఇంకా తెలియలేదు కాబట్టి, సో వాళ్ళ వైఫ్ శిల్ప కూడా మొన్న వచ్చి మాట్లాడడం జరిగింది 10th డే కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆ న్యూస్ మీద మీరు కూడా తనకి హెల్ప్ చేస్తా అని చేసి మాట ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం ఈ రోజు. యాక్చువల్ ఏంటంటే, ఇది డే 1 యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నిన్న 10th డే వరకు ఆ వీడియోస్ అన్ని నేను చూడడం జరిగింది అనమాట. ఎందుకు నేను అంత పర్టికులర్ గా చూసానంటే, నేను ఐఎమ్ డూయింగ్ ఫ్యామిలీ అంటే కోర్ట్స్ మ్యాటర్స్ చేస్తాను. అలాగే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నా ఆర్గనైజేషన్ నుంచి నేను నాకు తోచిన హెల్ప్ అంటే లీగల్ గా కానీ ఏదైనా చేస్తాను. నాట్ ఓన్లీ శిల్ప, అంటే ఇక్కడ శిల్పాకే ప్రత్యేకించి చేస్తానని లేదు, నేను చాలా అలాంటివి చేయడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే, సోషల్ అవేర్నెస్ అని ఎలా అంటామో అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్ సంబంధించిన అవేర్నెస్ కోసం అనేది కూడా నేను కొంచెం చేస్తుంటా. ఈ శిల్పాకి నేను ఎందుకు హెల్ప్ చేస్తాను అని అన్నానంటే, ఈ ఫస్ట్ డే యాక్సిడెంట్ అయిన డే అంతా నేను అంత పట్టించుకోలేదు, ఏదో యాక్సిడెంట్ అనుకున్నా. నెక్స్ట్ డే నుంచి ఏంటంటే ఈ రిలేషన్ మీద వైఫ్ అనడము, మళ్ళీ ఫస్ట్ వైఫ్ ఉన్నదంటము, తర్వాత మళ్ళీ పిల్లలు, ఇవన్నీ చూస్తా ఉంటే దీంట్లో చాలా స్టోరీస్ అనేది హైడ్ అవుతున్నాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే, అమ్మాయి శిల్ప ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటర్వ్యూస్ కూడా చూస్తే ఏంటంటే, ఎవరో అంటే ఒక ఎట్లా అంటే అణిచివేతకు గురయ్యి, ఏ విధంగా అయితే మాత్రం అంటే తనకు తాను అణిచివేత చేసుకుందా, లేకపోతే హస్బెండ్ చేశారా, ఇన్లాస్ వాళ్ళు చేశారా అనేది మొత్తం మీద ఏంటంటే తనను ఒక సర్కిల్లో తనని ఫిక్స్ చేసుకుని ఉంది. దానికి బిహైండ్ ద రీజన్స్ అంటే మనకు తెలియవు. నేనేమంటానంటే, ఆ చనిపోయిన తర్వాత పిల్లలందరూ ఇలా దండాలు పెట్టి, చిన్న పిల్లలు, అసలు అది చాలా బాధాకరమైన విషయం. అది దాన్ని అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి ఏం తెలుస్తుందమ్మా, ఫాదర్ ఎందుకు చనిపోయారని కూడా మేబీ వాళ్ళకి ఇంకొక 5 years తర్వాత అడిగితే ఇప్పుడు జరిగిన ఇష్యూస్ కూడా వాళ్ళకి ఈ ఫార్మాలిటీస్ కానీ రిచువల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుండవు. అలాంటిది కానీ ఇది టీవీలో ఇలాగా మేము ఒకప్పుడు అంటే లిటరల్లీ అది ఎలా ఉంటుందంటే చెప్పకూడదు. అది బాధ వేసి నేను శిల్పాకి హెల్ప్ చేస్తాను అన్నాను. శిల్పాకి కూడా నేను ఎలా హెల్ప్ చేస్తానంటే, పిల్లల ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తాను. ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఆమెకు కూడా, ఎందుకంటే ఒక రియాలిటీ ఆఫ్ ది లైఫ్ అనేది తెలియాలి. అంటే ఇదంతా సినిమా గా జరిగిపోతా ఉన్నది. ఏదో రిలేషను, అది రిలేషన్, ఇది రిలేషను. ఆ పిల్లలు ఇలాగా పెట్టేసేసి మా ఫాదర్ లేరు అంటే, సొసైటీలో చాలా మందికి ఫాదర్ లేరు, ఇంకా పేథటిక్ స్టేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంటంటే అమ్మాయికి ఓకే మనం సపోర్ట్ చేస్తాం, ఎడ్యుకేషన్కి, స్కూల్స్కి, బెస్ట్ స్కూల్, సమ్ టైమ్స్ ఫీజెస్, లేకపోతే అన్ని మనం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం శిల్ప లాంటి వాళ్ళు శిల్పని చూసుకుని, ఎందుకంటే ఆమె ఒక లైక్ సెలబ్రిటీ వైఫ్, ఆమె కూడా చిన్న చిన్న క్యారెక్టర్ ఉండి ఆన్ స్క్రీన్ కొన్ని ఉన్నాయి కాబట్టి, సో ఎగ్జాంపుల్ తీసుకుంటారని చెప్పేసి నేను ఆమెకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆమెను వెళ్ళి కలవడము, ఆమెని కొంచెము ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, లైక్ పిల్లల్ని ఇలాగ ఎక్స్పోజ్ చేయొద్దు, వాళ్ళు సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతారు అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కలిసి దానికి సంబంధించిన అన్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు వెళ్ళి మాట్లాడడం కూడా జరిగిందా మేడం? నేను వెళ్ళి ఒక 2 hours పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు సపోర్ట్ గానే మాట్లాడారా, లేకపోతే ఓన్లీ శిల్ప ఒకతే మాట్లాడారా? అసలు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది శిల్ప? యాక్చువల్లీ నేను శిల్పాకి వీడియో ద్వారా కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి సిచ్యుయేషన్ లో
అందరం మేము సపోర్ట్ చేస్తామని అంటారు. అవును. బయట వాళ్ళు వదిలేసేయండి. మాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి మీడియా వాళ్ళు చూపించే కన్సర్న్ లేకపోతే వాళ్ళకి ఏదో చేయాలనే మన ఇంటెన్షన్ అనేది డిఫరెంట్ పెడితే ప్రతి ఫ్యామిలీ కూడా మేబీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కోపం రావచ్చు. దట్ ఈస్ నాట్ మై అంటే ఇది నేను జనరల్ గా చెప్తున్నాను. ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటారంటే మేమున్నాం, మేము ఫ్యామిలీ ఉన్నాం, మేము చేస్తాం, మేము చూస్తాం, ఈవెన్ దో మీరు సపోర్ట్ చేయండి అంటున్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఫ్యామిలీ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అసలైతే ఎవరైతే హెడ్ చందు ఇప్పుడు లేరు కాబట్టి అందరూ దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటే మా కంట్రోల్లో ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది కామన్ గా జరిగేది ఈ ఒక్క ఫ్యామిలీలోనే కాదు, కేసుల విషయంలో కానీ మనం జనరల్ గా సొసైటీలో చూస్తూ ఉంటాం. కానీ అలా ఉంటది. కానీ శిల్ప తెలుసుకోవాల్సింది ఏంటంటే తన పిల్లలు, తన లైఫ్, తన సెక్యూరిటీ, తన సేఫ్టీ అని తను ఆలోచించుకోవాలి. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఒక చందు ఫ్యామిలీ శిల్ప విషయం అది పక్కన పెడితే జనరల్ గా జరిగేది అదే. అంటే అంటాం కదా, మనిషి ఎవరైనా తన ఇండివిజువల్ తనకి తానే చేసుకోవాలి. పిల్లలు అనేది రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేసుకోవాలి. అత్తగారు మామగారు వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళు సిక్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఏదన్నా అవ్వచ్చు, అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ ఫ్యూచర్. కాబట్టి బావగారు అంటే ఆయన లైఫ్ ఆయనకుంటుంది, ఆడపడుచు ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. వాళ్ళ ముగ్గురే ఫ్యామిలీ కాబట్టి అంటే పేరెంట్స్, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. తను ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన మీద తను ఎవరు చూసుకోవాల్సిన అవసరం అంటే ఎంత అవసరం అనేది ఎంతవరకు అంటే బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చదువుతున్నారు, ఇదేం చదువుతున్నారు, అదేం చదువుతున్నారు, అదే ఉంటుంది. సో దట్ ఎక్సెప్ట్ దట్ వాళ్ళు చూసుకునేది ఎవరు చూసుకునేది ఏమి ఉండదమ్మా. అది ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది. ఫ్యామిలీలో హస్బెండ్ చనిపోయినా, డైవర్స్ అయినా, లేకపోతే అన్మ్యారీడ్ ఉండిపోయినా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మనకి హెల్ప్ చేయరు. ఫ్యామిలీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఒక పర్సన్స్ ఉండే ఒక ఇన్స్టిట్యూట్ లో మనం ఉంటున్నాము. ఆ ఇన్స్టిట్యూషన్ లో మనం మెంబర్ మాత్రమే, మనది మనమే చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు దాదాపుగా చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మేడం. కొంతమంది బయటికి రాలేకపోతున్నారు, కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ గా తీసుకుంటేమా ఎలా ఉంటుందంటే శిల్పానే తీసుకుంటే 5 years మా హస్బెండ్ మారుతారు అనుకున్నాను, వస్తారు అనుకున్నాను, పిల్లలకి వచ్చి చూస్తున్నాడు, లేకపోతే నాకు మంత్లీ ఎక్స్పెండిచర్ పంపిస్తున్నాడు అంటే దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. నేను శిల్ప దగ్గరికి వెళ్ళింది ముఖ్యంగా ఏంటంటే తన మోటివేషన్ చేయాలి. తన మీకు మీడియాకి ఇస్తున్న వీడియోస్ కూడా చూడటం వల్ల ఏంటంటే సింపతి వల్ల ఎవ్వరు ఏమి చేయలేరు. లైఫ్ లో అన్నిటికంటే ప్యాథటిక్ పిటి చూపించుకునేది ఏంటంటే సెల్ఫ్ పిటి ఒకటి, నలుగురు మన మీద జాలి చూపించినట్టు. ఆ అమ్మాయి అంత జాలి చూపించవలసిన పరిస్థితిలో లేదు. మనం ఎక్కడంటే ఓకే ఏజ్ లోనే హస్బెండ్ అని మిస్ అయింది, బేసిక్ గా ఒక 5 years సైకలాజికల్ గా సఫర్ అయింది అనేసి. ఆ సైకలాజికల్ గా సఫర్ అవుతున్నప్పుడు దానికి తీసుకోవాల్సిన ఏదైతే మెడిసిన్ ఉంటుందో ఒక యాంటీబయాటిక్స్ లాంటివి ఉంటాయి. అంటే ఒక డిసీజ్ కి మనం యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటామో ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక హస్బెండ్ వేరే కామ్తో ఉంటున్నప్పుడు తీసుకోవాల్సిన ఆ మెడిసిన్ లాంటి కొన్ని లీగల్ స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఇంత అనర్థం జరిగింది. అది స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరిని కొంచెం ఇది చేసి ఈ అమ్మాయి కొంచెము ఇది వెళ్తే వాళ్ళు కనీసము వాళ్ళిద్దరికి ఉండే దగ్గరతనమైన కొంచెము గ్యాప్ వచ్చేది. అంటే ఇప్పుడు 23 hours నేను ఆమెతోనే ఉంటున్నాను అంటున్నాడు కదా, పోనీ అప్పుడు ఒక 3 hours వెళ్ళేవాడు అవసరాల కోసమో లేకపోతే కన్సర్న్ తోనో లవ్ తోనో వెళ్ళేవాడు. ఒక 20 hours అయితే ఈమె దగ్గర ఉన్నప్పుడు అట్లీస్ట్ బయట ఉండేవాడు. దానివల్ల ఏమైతుందంటే ఆయన చనిపోయేంత ఛాన్స్ ఉండదు. ఇప్పుడు 24 hours ఆమె చుట్టే ఉండడం వల్ల ఒకేసారి ఆ మనిషి లేకపోయేటప్పటికి సైకలాజికల్ గా కొంచెం ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయలేదు సరైన పరిస్థితుల్లో ఆయన చనిపోయాడు. సో ఆమె తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకోలేదు, ఆమె వెళ్ళవలసిన చోటకి వెళ్లకుండా మారొస్తారంటే ఎన్ని రోజులకు మారుతారు? ఇప్పుడు దిస్ రిలేషన్ బేసింగ్ ఆన్ రియల్ గా చెప్పాలంటే ఆడ మగ మధ్య నుండే రిలేషన్ లాంటిది. అంటే అంటే ప్రేమతో పాటు సెక్స్ తో కూడుకున్నది ఇది. అంటే ప్రేమ ఎక్కడుండైనా ప్రేమించుకోవచ్చు. సో ఆమె కర్ణాటకలో ఉండి ఈయన హైదరాబాద్ నుండి కూడా ప్రేమించుకోవచ్చు. కానీ ఎందుకు అక్కడ కలిసి ఉన్న 23 hours అంటే సమ్ నీడ్స్, అందులో మెయిన్ నీడ్ ఏంటి? సెక్స్. సో అది తగ్గిన తర్వాత వస్తాడు ఆయన, అది ఆమె అన్ఫిట్ అయిన తర్వాత ఈయన అన్ఫిట్ అయిన తర్వాత వస్తాడు కదా ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా. సో అలా వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం ఏం చెప్పగలుగుతాము?
అన్ఫార్చునేట్లీ వాళ్ళు లేరు కాబట్టి, లేకపోతే ఆమె చనిపోయింది కాబట్టి ఈమె బ్యాక్ ఒక రోజులోనే వచ్చేస్తాడు అనుకోవడం కూడా తప్పు. ఇప్పుడు 5 years 23 hours ఒకరితోటే ఉన్న మనిషి ఒక్క రోజులో అదంతా టైం పడుతుంది. సో ఆ స్పేస్ కూడా మనం అందరం ఆయనకి ఇవ్వలేదు బేసిక్ గా. అంటే ఒక పబ్లిక్ పర్సన్ కాబట్టి ఆయన తీసుకోవాల్సిన సైకలాజికల్ బ్యాలెన్సింగ్ కావాల్సిన ఆ మెథడ్స్ అనేవి మనం ఆయనకి ఇవ్వలేకపోయాం, సపోర్ట్ ఇవ్వలేకపోయాం. సో దానివల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు తప్పిస్తే పవిత్ర జయరాం చనిపోయినందుకు ఆయన 100% సూసైడ్ చేసుకోలేదు. ఆయనకి ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఆయన దాని మీద మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేసుకోవచ్చు. అంటే మనిషి సైకాలజీ ఎలా ఉంటుంది, అలా చనిపోయినప్పుడు అంత క్లోజ్గా ఉండే ఒక పెట్ మనకి ఏమైనా అయితేనే ఒక 2-3 months మనము ఇది చేయం. ఎందుకంటే ఆ పెట్ కూడా మనకి మనిషి కంటే ఎక్కువ క్లోజ్ ఉంటుంది సైకలాజికల్ గా. సో దట్ అలా చెప్పేసి ఇలాంటి తీసుకుంటే అమ్మాయిలు అందరి లైఫ్ బాగుండేది. మెయిన్ శిల్పా గారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేబీ, అంటే పవిత్ర అది యాక్సిడెంటల్ మనం చెప్పలేము. పిల్లలు కానీ ఈమె పేరెంట్స్ కానీ, అక్కడ పవిత్ర హస్బెండ్ కానీ, పవిత్ర పిల్లలు కానీ, అంటే బేసిక్ గా వాళ్ళు కూడా సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు కూడా టీనేజ్ లోనే ఈ రిలేషన్ స్టార్ట్ అయింది. దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు కూడా చూసి గ్రో అయ్యారు. వాళ్ళు కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్ మీద. అంటే శిల్ప ఒక లీగల్ స్టెప్ తీసుకోకపోవడం వల్ల, కొన్ని పనులు చేయకపోవడం వల్ల శిల్ప లాంటి వాళ్ళు ఇంతమంది సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతారు. వీళ్ళ పిల్లల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పవిత్ర జయరామ్ కి కూడా హస్బెండ్ ఉన్నారు. సో వాళ్ళు లీగల్ గా డైవర్స్ తీసుకున్నారో లేదనేది జనాలకు కూడా ఎవరికి క్లియర్ గా తెలియదు. సో ఇప్పుడు మన మధ్యలో లేనటువంటి చందు కూడా వాళ్ళ వైఫ్ కి కూడా డైవర్స్ ఇవ్వకుండా ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇంత జరుగుతున్నా కూడా మధ్యలో బ్లేమ్ అయింది మాత్రం ఇప్పుడు వాళ్ళు లేకపోయినా కూడా ఒక వరంగా చూసుకుంటే పవిత్ర జయరామ్ వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు, ఇటు చూసుకుంటే శిల్ప అనుకోవచ్చు. అసలు వీళ్ళిద్దరి గురించి మీరు ఏం చెప్తారు మేడం? శిల్ప కంటే కూడా పవిత్ర హస్బెండ్ చూస్తే, అంటే ఆయన ఇన్నోసెన్సీ, ఆయన నమ్మకము, ఈవెన్ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇంటి దగ్గర పెట్టుకుని ఆయన ఇంటి దగ్గరే పెట్టారు, ఆయన పొలంలోనే పెట్టారు. ఆ రిచువల్స్ అనేది కూడా ఆయనే చేస్తున్నాడు. అంటే ఒక మనిషిని ఎలా నమ్మించి మనం జీవితాలకి అడ్డం పెట్టుకుని ఆడుకుంటాం అనేది పవిత్ర జయరామ్ వల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె డివోర్స్ తీసుకోలేదు. లైఫ్ లో ఆమె అన్ని కూడా ఏం చేస్తుందంటే ఆమెకి అనుకూలంగా, ఆమెకి తగినట్టు, ఆమెకి సపోర్టివ్ గా వాడుకుంది. ఈవెన్ చందుని కానీ, వాళ్ళ హస్బెండ్ని కానీ, పిల్లల్ని కానీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఆమె వచ్చి 5 years అయింది. ఇంటర్మీడియట్ వరకు కొడుకు కూతురు అందరూ బెంగళూరులో చదువుకుని జయరామ్తో ఇతనితో మొత్తం రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాతే పిల్లల్ని ఇక్కడ ఎందుకు తెచ్చుకుందామే, రేపు పొద్దున్న ఎవరైనా వస్తే నాకు ఒక సంసారం ఉంటుంది, నాకు ఒక ఇల్లు అంటూ ఉంటుంది, ఆమె పిల్లలతో ఉంటుంది, ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటారు అని అక్కడ కూడా వాళ్ళని వాడుకుందామే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బెంగళూరు ఎడ్యుకేషన్కి వెళ్తాము, ఆమె టీనేజ్ అంతా పిల్లల్ని అక్కడ వదిలేసి ఇక్కడ తెచ్చుకుని నా కొడుకుని హీరో చేయాలి, నా కూతుర్ని యూకే పంపించాలి అంటే ప్రతి చోట సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది. మదర్గా ఉండడం తప్పులేదు, కానీ నమ్మిన వాళ్ళని, ఆమె దోచుకున్న వాళ్ళని అందరినీ కూడా ఆమె చుట్టూ ఆమె ఒక ప్రొటెక్టివ్ జోన్ లేకపోతే ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని కూర్చున్నది. సో ఇంకా పవిత్ర గారు ఏంటంటే కొన్ని రోజులు ఆయనతో హ్యాపీగా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఆమె హయ్యర్ ఎడ్యుకేటెడ్ అంటే జాబ్ చేసింది. సో ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నారు. పాపం ఆయన్ని చూస్తే ఏమీ తెలియని ఒక పల్లెటూరి వ్యవసాయం చేసుకునే మనిషి. మన తెలుగులో ఇక్కడ తెలుగు మీడియాలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంత గగ్గోలు అవుతుందని కూడా ఆయనకు తెలియదు. ఈవెన్ ఆయనకి కన్నడలో ట్రాన్స్లేషన్ చేసి వచ్చే వీడియోస్ కూడా ఆయన చూడనిస్తున్నారో పిల్లలు చూడనివ్వట్లేదో కూడా తెలియదు. వాళ్ళ అమ్మాయిని చూస్తే ఎంత తెలివిగా మాట్లాడింది అనేది మీ అందరికి తెలుసు. అంటే ఇంత డెలిబరేట్ ఇష్యూని కూడా అంత కాన్ఫిడెన్షియల్ గా, అంత కాన్ఫిడెంట్ గా ఆమె కప్పిపుచ్చటము, వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుకోవడం మేబీ పవిత్ర గారు తెలివి వాళ్ళ కూతురికి వచ్చినట్టున్నది. సో అక్కడ ఆయన విక్టిమ్ అయిపోయాడు పాపం. ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియట్లేదు. అంటే ఒక పాత రోజుల్లోనే ఉన్నాడు ఆయన. అంటే ఆమెను పెళ్లి చేసుకుని ఏదో కొన్ని రోజులు హ్యాపీగా గడిపి నా పిల్లల కోసం వెళ్ళింది, నాకు సాక్రిఫైస్ చేసింది, నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఆమె నేను ఫీల్డ్లోకి పంపించాను, నేను ఎంకరేజ్ చేశాను, ఇవన్నీ చెప్తుంది. సో మా నాన్నమ్మ చాలా సపోర్ట్ చేసింది, మా నాన్నమ్మ చాలా ఇష్టం మా మదర్కి అంటుంది. మరి ఎన్ని వీడియోలు చూసినా కూడా నాన్నమ్మ ఎక్కడ లేదే. ఇప్పుడు మదర్ కంటే నాన్నమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళు, నీ పిల్లలు మేము చూసుకుంటాము, మేము పెంచుతామని చెప్పి అన్ని. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన వీడియోస్ ఆ ఇంటర్వ్యూ చూస్తే పవిత్ర జయరామ్ టీవీ కెమెరా ముందుకు వచ్చి చెప్పినవన్నీ అబద్ధాలు. నేను మాల్లో పనిచేశాను,
నేను దేంటది మేబీ చేసి ఉండొచ్చు. ఎందుకనంటే నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నావు అనేసి. నీకు లేక చేయలేదు. నువ్వు ఒక చోట స్టేబుల్ గా అవడానికి, నువ్వు 10 మందితో పరిచయాలు పెంచుకోవడానికి, నువ్వు అక్కడ సర్వ్ అవ్వడానికి చేసావు. నీకు తిండి లేక బట్టలు లేక నీ హస్బెండ్ గెంటేస్తే నువ్వు వచ్చి చేయలేదు. అదంతా సింపతి గెయిన్ చేస్తారు. గెయిన్ చేసేసేసి నేను రోల్ మోడల్ అనేసి సొసైటీకి చెప్పడం కోసం చేశారు. అది నిజం కాదనేసి అంత అర్థమవుతుంది కదా. వాళ్ళ డాటర్ ఇచ్చిన దాదాపు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఇంటర్వ్యూ చూస్తే, ఈ ఊర్లో మా ఫాదరు, మా నాన్న, మా అమ్మ బెస్ట్ ఫెయిర్ అంటున్నామే. సో లైక్ ఇప్పుడు ఎవరు ఫూల్స్ ఇక్కడ? చందునా, శిల్పానా, మనమా సింపతి చూపించే వాళ్ళ మీద, చనిపోయే వాళ్ళ మీద మనము అయ్యో పాపం అని కూడా. రెస్ట్ ఇన్ పీస్ ఎక్కడ వస్తుందమ్మా? రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి మీరు. ఇప్పుడు పవిత్ర జయరాం పిల్లలు గాని, కూతురు గాని, పవిత్ర జయరాం సన్ గాని, పవిత్ర జయరాం చెల్లెలి పిల్లలు గాని ఇదే అనుకుంటారు. తప్పలేదు. మా పెద్దమ్మ మాకు రోల్ మోడల్, తను ఒక సెలబ్రిటీ. మా మమ్మీ ఒక రోల్ మోడల్, మాకు ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అంటే నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని, తను ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని, ఇద్దరు ఒకరినొకళ్ళు అనుకోకుండా ఉంటే ఫ్రెండ్. ఆమెకు ఉందని నేను అనట్లే, లైక్ చెప్తున్నాను నేను. అంటే అక్కడ ఫ్రెండ్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్ అంటే ఏంటి? నేను కరెక్ట్ చేయాలి. మీ మదర్ నేను ఫ్రెండ్గా ఉన్నానంటే మేమిద్దరం ఎంగుగా ఉన్నాము, వయసులోనే పుట్టేస్తుంది మేము అంటే, నీ కూతురుని పెట్టుకుని కూడా నువ్వు వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించావు అంతే. అంటే ప్రతి ఒక్కరిని సెల్ఫిష్ గా నీ కోసమే నువ్వు ఉపయోగించుకున్నావు. మరి నీ పిల్లలు నువ్వు పెట్టుకున్నప్పుడు, నీ అమ్మని నువ్వు పెట్టుకున్నప్పుడు, నువ్వు చెల్లెని నువ్వు తెచ్చుకున్నప్పుడు, మరి చందు ఎందుకు చూసుకోవాలి? చందు ఆలోచించుకోవాలి. సో మీ రిలేషన్ అనేది ఒకే పర్సనల్ వదిలేస్తున్నాం. నువ్వు అందరినీ వదిలేసి ఆమె ప్రపంచం అని కూడా నీ పిచ్చితనమా, నీ వెర్రితనమా, లేకపోతే అవతల వ్యక్తికున్న తెలివా అనేది ఇలాంటి దాంట్లో పడ్డ అబ్బాయిలు ఆలోచించుకోవాలి, మగవాళ్ళు ఆలోచించుకోవాలి.